మహా టీవీపై జరిగిన దాడిని ఖండిస్తూ అంబాజీపేట సెంటర్ నుండి సర్కిల్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ చేపట్టిన పి. గన్నవరం నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా మరియు అంబాజీపేట జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు. తెలంగాణలో మహా టీవీ ప్రధాన కార్యాలయం సిబ్బందిపై బీఆర్ఎస్ నాయకుల దాడిని ఖండిస్తూ నిరసనలు తెలిపిన జర్నలిస్టులు మీడియా సంస్థలపై దాడులు అరికట్టాలి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి, దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టిన జర్నలిస్టులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట సెంటర్ నుండి పి. గన్నవరం సర్కిల్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి సిఐఆర్ భీమరాజు, అంబాజీపేట ఎస్ఐ చిరంజీవిలకు వినతిపత్రం అందజేసిన జర్నలిస్టులు. నమస్కారం. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో మహా న్యూస్ కార్యాలయంపై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని పి. గన్నవరం నియోజకవర్గంలోని సిఐ కార్యాలయంలో మహా న్యూస్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించాము. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉంది. ఎవరికైనా కొన్ని కారణాల వల్ల ఇబ్బందులు కలిగితే వారు చట్టరీత్యా పరిష్కరించుకోవాలి తప్ప భౌతిక దాడులు, ఆస్తులు నష్టం చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఇటీవల కాలంలో గత కాలంగా చూస్తున్నప్పుడు కూడా మీడియాపై దాడులు ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా జరుగుతున్నాయి. వీటిని అరికట్టాల్సిన ప్రభుత్వాలు కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడం కూడా శోచనీయం. ఒక వ్యవస్థని ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా పాత్ర చాలా ఉన్నతమైనదని పలువురు కూడా ఎప్పుడూ పేర్కొంటూనే ఉంటారు. అదే సందర్భంలో మీడియా వారిపై దాడి జరిగినప్పుడు మాత్రం ఎవరూ స్పందించకపోవడం అనేది శోచనీయం. ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా సరే స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు కల్పించింది ప్రజాస్వామ్యం. ఇబ్బంది కలిగినా కూడా అదే చట్టాన్ని ఉపయోగించుకుని కూడా అవతల వ్యక్తి దగ్గర నుండి న్యాయం కోరవచ్చు. అలాంటి కోరకుండా భౌతిక దాడులు చేయడం కూడా చాలా అన్యాయమైన చర్యగా భావిస్తున్నాం. అలాగే ఈ దాడులు చేసుకుంటూ పోతే మీడియా కూడా కొద్ది రోజుల్లో కనుమరుగే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. పాలక పక్షాలు విలేకరు దాడిని ఖండించి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టాలను ఏర్పాటు చేసి విలేకరులకు రక్షణ కల్పించాలని ది అంబాజీపేట జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మహా న్యూస్ వారికి మా సహకారాన్ని అందిస్తున్నాము. నా పేరు పల్ల బాబ్జీ, అంబాజీపేట. మీడియాపై ఇటువంటి దాడులు చాలా హేయకరమైన చర్య. ఈరోజు పి. గన్నవరం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మహా న్యూస్ ఆధ్వర్యంలో ది అంబాజీపేట జర్నలిస్ట్ అసోసియేషన్ మద్దతుగా అంబాజీపేట ప్రధాన కూడలి నుండి పి. గన్నవరం సిఐ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి మీడియా ఆస్తులకు, పత్రికా విలేకరులకు స్వేచ్ఛను కల్పించాలని మా డిమాండ్. ఇకపై ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షను విధించాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు శ్రీనివాసు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి. ఇటీవల కాలంలో ఉభయ రాష్ట్రాల్లోని జర్నలిస్టుపై జరుగుతున్న దాడులను ప్రభుత్వాలు తక్షణం ఖండించాలి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మహా న్యూస్ కార్యాలయం పైన దాడి చేయడం ఏమంచిగా భావిస్తూ వారికి సంఘీభావం తెలుపుతూ ది అంబాజీపేట జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ర్యాలీ నిర్వహించాం. ఇకపైన ఏ జర్నలిస్టుల పైన కానీ, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే వారిపైన కానీ ఏమైనా ఎటువంటి సంఘటనలు పునరావృతం అయితే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే దాడులకు జరగకుండా ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.